రామాయణంలో సుందరకాండలో ఫస్ట్ సర్గ. ఇక్కడ హనుమంతుడు సముద్రాన్ని దాటుట, అలాగే ఈ దాటే ప్రయత్నంలో మైనాకుడు హనుమంతుడికి స్వాగతం పలుకుట, మళ్ళీ సురస్సును జయించి హనుమంతుడు ముందుకు వెళ్ళుట, తర్వాత సింహికను వధించుట, ఆ లంకకి చేరి ఆ లంక శోభలన్నీ కూడా చూడటం గురించి చెప్పబడింది. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఈయేషా పదమన్వేష్టం చారణాచరితే పథి. జాంబవంతుడు ప్రేరణ ఇవ్వగా హనుమంతుడు కూడా ఇక్కడ శత్రువుల్ని సంహరించటానికి దక్షత శూరత అన్నీ కలిగి ఉన్నవాడు, మనోనిగ్రహం కలిగి ఉన్న మహానుభావుడు చాలా వేగంగా సముద్రాన్ని దాటటానికి నిర్ణయించుకున్నాడు. అందుకని తన శరీరాన్ని చాలా పెద్దగా చేసుకున్నాడు. అయితే రావణాసుడు సీతని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు సీతాదేవి జాడ కనుక్కోవాలి. ఎలా అయితే ఈ దివ్య జాతులకి సంబంధించిన వాళ్ళు ఆకాశంలో ఉంటారు, అందుకని ఆ ఆకాశ మార్గంలో వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు హనుమంతుడు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముద్రగ్రాశిరో గ్రీవో గావాం పతిరివా భవో. ఇది దుష్కరమైనది అంటే ఇది అందరూ చెయ్యదగినది కాదు, చెయ్యగలగాలని అనుకున్న అది ఎవ్వడికి సాధ్యమయ్యింది కాదు. అందుకే సాటి లేని అది ఆ కార్యాన్ని చెయ్యటానికి సాధించుకుని రావటానికి హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ ఒక పనికి పుణ్య ముందు ఎలా అయితే మనకి లాంగ్ జంప్ చేసేటప్పుడు కూడా చేస్తూ ఉంటాం, ఎలా పడితే అలా ఉన్న పలంగా వెళ్తే అంత ఎక్కువగా మనం ఎగరలేము, అది దాటలేము. మధ్యలో ఒకటి కర్ర పెడతారు కాబట్టి దాన్ని దాటాలి, లాంగ్ జంప్ వాటిని దాన్ని దాటి అప్పుడు ముందుకెళ్ళి అక్కడ కొంచెం డిస్టెన్స్లో పెట్టాలి. అలాగే ఇక్కడ కూడా ఇంత అవలీలగా ఉన్న సముద్రాన్ని దాటడానికి తన్ని తాను సిద్ధపరచుకుంటున్నాడు. అథ వైఢూర్యవర్ణేషు షద్వనేషు మహాబలః ధీరస్సలీలకల్పేషు విచచార యథాసుఖం. అక్కడ ఏదైతే వైడూర్య వర్ణాలతో శోభాయమానంగా అంటే చుట్టూ ఉన్నవి కూడా ప్రకృతి కూడా ఎలా అయితే మనకి విపరీతంగా మనం ఎప్పుడన్నా అధర్మంగా కొన్ని కొన్ని చేస్తున్నప్పుడు అనజడిప్రాయంగా మనం ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం మనకి ఎక్కడ సహకరించదు, కానీ ఇక్కడ వాతావరణం కూడా ఆయనకి సహకరిస్తుంది. అందుకే అక్కడ ఉన్న వైడూర్యవర్ణ శోభలతో ఉన్నట్టుగా చల్లదనం కలిగి చక్కగా గాలి ఆయనకి చాలా అంటే ఎక్కువ తీవ్రంగా కాకుండా ఆ స్పర్శ చేత కూడా ఇంకా హాయిని ఇచ్చేలాగా అంతలాగా స్వచ్ఛమైనదిగా అక్కడ ఉన్నది. పైగా ఇక్కడ ఆ వాయు స్పర్శ కూడా ఆ తరంగాల రూపంలో అలరారుతున్నది ఆ సముద్రంలో కనిపిస్తూ ఉన్నది. అంతటా ధీరుడు మహాబలశాలి అయిన హనుమంతుడు ఆ వాటిపైన హాయిగా అటు ఇటు సంచరిస్తున్నాడు. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాశ్చాసు బాహూన్ విఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరి. అంటే ఇక్కడ గాలి వీస్తుంది, అన్ని తనకి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పడవైనా సరే గాలి మనం వెళ్ళే డైరెక్షన్లో వెళ్ళినప్పుడు చాలా సునాయాసంగా వెళ్ళిపోతాం, పెద్దగా ప్రయత్నం చెయ్యక్కర్లేదు. కానీ మనం వెళ్ళటానికి విరుద్ధంగా గాలి వీచేటప్పుడు ఏమంటే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మనం 10 అడుగులు ముందుకు వెళుతున్నాం అనే లోపల 5 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాం, అంటే గాలి కొట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ అన్ని ఆయనకి అనుకూలంగా ఉన్నాయి, అందుకని హాయిగా సంచరిస్తూ వెళ్ళిపోతున్నాడు. తన కార్యాన్ని తను ఎలాగైనా సరే సాధించుకోవాలి అని ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఒక మహాసింహంలాగా విజృంభించుకుంటూ తిరుగుతుంటే ఆయన వక్షస్థల ఒక తాకిడికి అంటే ఇంత పెద్ద శరీరం ఒక్కసారిగా ఎగిరే ప్రయత్నం చేసి ఎగురుతూ ఉంటే ఈ శరీరం దేనికైతే తగులుతూ ఉన్నదో అక్కడ చెట్లన్నీ కూలిపోతున్నాయి. పైగా ఈ చెట్లను ఆశ్రయించి ఏవైతే పక్షులు ఉన్నాయో అవన్నీ భయానికి లోబడిపోయాయి, కొన్ని శబ్దాలు వస్తున్నాయి, దానికి కారణంగా మృగాలు కూడా మళ్ళీ భయానికి లోబడ్డ, అలాగే కొన్ని ప్రాణులు అక్కడే ఆ ప్రాణాల్ని కూడా కోల్పోయాయి. నీలలోహిత మాంజిష్ట పత్ర వర్ణిసితాసిత్యేహ స్వభావ విహితేశ్చిత్రైహ ధాతుభిః సమలంకృతం. అయితే ఆ మహేంద్రగిరి సహజంగానే అన్ని రంగులతో ఉంటుంది. అటు నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు అన్ని వర్ణాల కలయికతో చాలా చిత్ర విచిత్రమైన వర్ణాలైన ఆ ధాతువులు చక్కగా అలంకరించినట్టుగా ఉంటుంది ఆ మహేంద్రగిరి పర్వతం. కామరూపీభిరావిష్టం అభీక్షణం సపరిచ్ఛేద్యేహ యక్ష కిన్నర గంధర్వేహ దేవకల్పేశ్చ పన్నగేహ.
అయితే ఇక్కడ ఈ మహేంద్రగిరి దగ్గర దేవతలతో సమానమైన ఈ మళ్ళీ కోరికతో రూపాలు మారగలిగిన వాళ్ళు యక్షులు, కిన్నరులు, గంధర్వులు, నాగులు వీళ్ళందరూ కూడా నిరంతరము అక్కడ సంచరిస్తూ ఉంటారు. సతస్య గిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హ్రదే నాగ ఇవాభవో. లెక్క పెట్టలేనని ఏనుగులతో ఉన్న మహేంద్రగిరి ఒక్కసారిగా ఈ హనుమంతుడు ఎప్పుడైతే జలాశయంలో ఒక్క మహా గజం లాగా కనపడుతున్నాడు. నీళ్ళల్లో ఒక్కసారి ఏనుగు దిగితే ఏమవుతుంది అంటే అంత పెద్ద శరీరం, పైగా అది దిగే దిగుడికి ఆ నీళ్ళన్నీ అటు ఇటు అయిపోతే అక్కడ ఉన్న జీవరాశులన్నీ అల్లకల్లోలం అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ హనుమంతుడు ఈ గిరి నుంచి ఎప్పుడైతే ఎగరటానికి అంతలాగా చేస్తూ ఉంటే అక్కడ వాటినన్నిటికీ కూడా అలజడి కలిగింది. ససోయాయ మహీంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనీమతిం. అంజలిం ప్రాశ్ముఖః కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వహృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. అప్పుడు ఇక్కడ ఆ ఎగిరే ప్రయత్నం చేస్తున్న హనుమంతుడు ఆ మహేంద్రగిరి పర్వతం దగ్గర అలాగే ముందుగా సూర్యుడికి నమస్కరించాడు, పైగా ఆ పర్వతానికి నమస్కరించాడు, వాయుదేవుడికి, బ్రహ్మదేవుడికి, ఇతర దేవతలందరికీ కూడా నమస్కరించి ఆ బయలుదేరడానికి నిర్ణయం తీసుకుని అది మొదలుపెట్టేటప్పుడు కార్యదక్షత కలిగిన హనుమంతుడు ఒక్కసారిగా తూర్పుకు తిరిగి తన తండ్రి అయిన వాయుదేవుడికి నమస్కరించాడు. మళ్ళీ దక్షిణ దిశగా వెళ్ళదలిచిన వాడే అతడు తన శరీరాన్ని పెంచాడు. ఎంత కావాలో అంత పెద్దగా ఒక్కసారిగా పెంచాడు. ప్లవంగా ప్రవరే దృష్ట ప్లవనీకృత నిశ్చయ వవృదే రామవృత్యర్థం సముద్ర ఇవ పర్వసు. రామ కార్యాన్ని ఎలాగైనా సాధించుకోవాలన్న తపనలో ఉన్న హనుమంతుడు సముద్రాన్ని దాటటానికి నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా తన్ని తను సిద్ధపరచుకున్నాడు. వానర వీరులందరూ కూడా చూస్తుండగా అతడు ఎలా ఉన్నాడంటే పౌర్ణమి రోజు, పర్వదినం రోజు పూర్ణంగా కనిపిస్తాడు మనకి చంద్రుడు. అలాగా ఆ రోజు ఉప్పొంగుతుంది సముద్రము, అంటే ఇంకా వృద్ధి చెందుతున్నట్టుగా అలా ఉన్నాడంటే ఆ శరీరాన్ని అంతలాగా పెద్దగా చేస్తున్నాడు. నిష్ప్రమాణ శరీరస్సన్ లీలంగయిష్ణోరర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. హనుమంతుడు సముద్రాన్ని అవలీలగా దాటాలన్న కోరికతో ఉన్నాడు. అందుకుని తన శరీరాన్ని చాలా పెద్దగా చేసుకున్నాడు. ఈ శరీరాన్ని ఇంత పెద్దగా చేస్తూ అక్కడ దాటే ప్రయత్నానికి ఎప్పుడైతే ఉన్నాడో ఆ మహేంద్రగిరిని తన ఆ పాదాలతో బలంగా ఒక్కసారిగా అదిమి పెట్టాడు. సాచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమాశాతయత్. అంటే ఒక్కసారిగా అంత పెద్ద శరీరంతో ఆ పర్వతాన్ని కాలితో ఒక్కసారిగా అదిమి పెట్టాడు. ఒక్కసారి దాని మీద ఏవైతే కదిలేవి, కదలలేనివి, సకల జీవరాశులు పాకేవి, ఎగిరేవి ఆశ్రయించి ఉన్నాయో అవన్నీ ఈయన ఒక్కసారిగా పాదాన్ని అంత బలంగా దాని మీద అదిమి పెట్టేసరికి ఒక్క క్షణకాలమే అయినప్పటికీ కూడా కంపనం, ఎర్త్క్వేక్ వస్తే ఎలా ఉంటుందో అలాగా కంపించిపోయింది అక్కడ కిందున్న భూమంతా కూడా. ఈ కంపన కారణంగా ఏవైతే చెట్లు ఉన్నాయో దానికి మళ్ళీ పూలతో పళ్ళతో అంతలాగా ఉన్నాయి. ఆ విరబూసిన చెట్లు కొమ్మలన్నీ కూడా, పువ్వులన్నీ కూడా వెంటనే వర్షం పడితే ఎలాగ పడిపోతే అలాగవన్నీ రాలిపోయాయి. తేన పాదపై ముక్తేన పుష్పౌఘేన సుగంధిన సర్వతః సంవృత శైలో భవో పుష్పమయో యత. చెట్లన్నించి రాలిపోయిన సువాసన భరితమైన ఈ పువ్వులన్నీ కూడా, ఆ పుష్పాలన్నీ కూడా ఆ పర్వతం అంతా నిండిపోయి ఉన్నాయి. అది భూమి కనిపెడకుండా ఈ పర్వతం అంతా కూడా ఈ పూలతో నిండిపోయి ఉన్నది. అప్పుడు అదొక పూల కొండలాగా అనిపిస్తుంది. తేన చోత్తమ వీర్యేన పీడ్యమానస్స పర్వతః సలీలం సంప్రసుస్రావ మధం మత్త ఇవ ద్వీపః. ఆ మహావీరుడైన హనుమంతుడి చేత ఇలా ఒక్కసారిగా అంత బలంగా అదిమి పెట్టిన కారణంగా, అంటే ఒక పెద్ద గజం ఏనుగు ఎలా అయితే నీళ్ళలో ఉండేసరికి అది ఒక్కసారిగా వెళ్ళేసరికి ఆ నీళ్ళన్నీ కూడా అలజడిప్రాయంగా అయిపోయి ఆ నీటిని ఆధారం చేసుకున్న జీవులు ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారిగా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా ఈ బలవంతుడైన హనుమంతుడు ఒక్క అడుగు అట్లా పెట్టి అంత బలంగా పెట్టేసరికి ఆ మహేంద్రగిరి పర్వతం అంతా కూడా
పగుళ్ళు వచ్చినట్టుగా అయిపోయింది. పీడ్యమానస్తు బలీన మహేంద్రస్తేన పర్వతః రీతిః నివర్తయామాస కాంచనాంజనరాజతిః. ఈ కొండకిక్కడైతే అప్పుడు అవి ఒక్కసారిగా ఇంతలాగా అయ్యేసరికి అది అంత బలంగా పెట్టేసరికి దానికి పగుళ్ళు ఎక్కడైతే వచ్చినాయో ఆ పగుళ్ళు ధాతువులతో కూడుకున్న పర్వతం. అందుకని బంగారం అండి ఖనిజాలు లోపల ఉంటాయి, అవన్నీ బయటకు కనపడుతున్నట్టుగా అంతలాగా పగుళ్ళు వచ్చేసినాయి ఆ మహేంద్రగిరికి. బంగారం, వెండి, అలాగే కాటుక దారల్లాగా అక్కడి నుంచి బయటకు వస్తున్నట్టుగా అగ్ని కూడా, ఇవన్నీ కూడా సప్తార్చులతో ఆ మధ్యమార్చి అనే నది అంటే ఈ లోహాలన్నీ కూడా అందులోంచి బయటకి వస్తున్నాయి. ఆ జ్వలాలతో కూడుకుని అంతలాగా ధూమాలతో అక్కడి నుంచి బయటకు వస్తుంది. మోమోచశిలశైలో విశాల సమనశిలా మధ్యమేనార్చిషాజుష్టో ధూమరాజీరివాననః గిరీనా పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని భూతాని వినేధుర్వికృతేః స్వరేః. అంటే ఈ తాకిడికి అంత బలానికి ఆ కొండకంతా కూడా ఈ పగుళ్ళు వచ్చేసి దాని లోపలున్న ధాతువులన్నీ కూడా, అంటే వేడి ఎక్కువైపోతే లోపల నుంచి ఎలా వచ్చేస్తాయో అలాగా అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి ఆ లోహితాలన్నీ కూడా. పైగా దాని జ్వాలల నుంచి పొగలు ఇంకా ఎక్కువైపు, ఇప్పుడు వాల్కనీ అలా అయితే చీల్చుకుని వచ్చేస్తున్నప్పుడు ఆ పొగ దానికి వచ్చేద్దు అవంతా కూడా ఎలా ఉంటాయో అలాగే ఈ ధాతువులన్నీ బయటకు వస్తున్నాయి. అలాగే ఈ హనుమంతుడు అదిమి పెట్టిన ఆ పాదం దాని యొక్క బలానికి, ఆ తీవ్రతకి ఒక్కసారిగా పెద్ద పెద్దని శిలలు కూడా ఏవైతే అక్కడ ఉన్నావో అన్ని కూడా ముక్కలు ముక్కలుగా అన్ని పడిపోతున్నాయి. అంటే ఆ గిరి గట్టిగా దాన్ని ఆధారం చేసుకున్న జీవరాశులు అల్లకల్లోలానికి ఈ పాదం తాకిడికి అవన్నీ కూడా ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి. ఇంత గట్టిగా అదిమి పెట్టాడు. అయితే అక్కడ గుహలు కూడా ఉన్నాయి. ఆ గుహల్లో నివసించే ప్రాణులు కూడా అవన్నీ కూడా అల్లకల్లోలానికి లోబడ్డాయి. సామహాసత్వా సన్నాదః శైలపీడా నిమిత్తజః పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ. ఆ పర్వతాన్ని ఆధారం చేసుకుని ఏవైతే ఉన్నాయో అలాగే ఇప్పుడు ఇంత అలజడి ఇంతలాగా పొగలు వస్తున్నాయి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి అంటే శబ్దాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి, రాళ్లే పగిలిపోతున్నాయి, అలాగే చెట్లు పడిపోతున్నాయి, దాని మీద ఉన్న పక్షులు ఎగిరిపోతున్నాయి. అన్ని మృగాలు భయానికి లోబడి అవి కూడా ఆర్తనాదం చేస్తున్నాయి, వికృత స్వరాలతో గగ్గోలు పెడుతూ ఉన్నాయి. అందుకని ఇంత పీడకి లోబడిన వివిధ ప్రాణులు కూడా వాళ్ళందరూ కూడా ఆక్రందన ధ్వనులు అక్కడంతా కూడా వ్యాపించిపోయాయి. ఈ వనాలు ఉపవనాలని ఏవైతే అన్ని వైపులు ఉన్నాయో ఈ శబ్దం అన్నది అంతా వ్యాపించిపోయి ఉన్నది. శిరోభిః పృథుభిః సర్ప వ్యక్తస్వస్తిక లక్షణ్యేః వమందః పావకం ఘోరం దదంశుర్ దశనిశిలాః. స్పష్టంగా అక్కడ అన్ని ఇంతలాగా కనిపిస్తూ ఉంటే స్వస్తి లక్షణాలు కలిగిన విశాలమైన పడగలతో భయంకరంగా విషాగ్నుల్ని కక్కుతున్నట్టుగా సర్పాలు కూడా, అంటే తమ కొరలతో ఆ శిలల్ని కాటు వేస్తూ గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాయి. తాస్తథా సవిషేర్ద్రష్టాః కుపీతేస్తర్మహాశిలాః జజ్వలుః పావకోద్దీప్తా బిభిద్దుశ్చ సహస్రధా. బుసలు కొడుతున్న విషసర్పాలు కూడా, అంటే ఇక్కడ వాటి కాటుకి లోబడిన ఆ శిలలన్నీ కూడా ఈ విషం ఎంతలాగా తీవ్రంగా వస్తుంది అంటే అవి కూడా అలాగే మారిపోతున్నాయి, అంటే ఆ స్పర్శకి మారిపోతున్నట్టుగా అవి కూడా, అంటే ఇక్కడ వేల కొలగా అవన్నీ కూడా విషస్పర్శకే పగిలిపోతూ ఉన్నాయి. యాని చౌషధ జానాని తస్మిన్ జాతాని పర్వతి విగజ్ఞన్యపి నాగానాం నసేకుః శమితుం విషం భిద్యతేయం గిరిర్భూత్యేహ ఇతి మత్వా తపస్వినః త్రస్తా విద్యాధరస్తస్మాత్ ఉత్పేతుః స్త్రీగణేశః. అయితే ఇంతకు ముందు ఏవైతే వీళ్ళందరూ కూడా యక్షులు కిన్నరులు వీళ్ళందరూ కూడా అక్కడ ఆశ్రయించి ఉన్నారు. ఈ ఆశ్రయించి ఉన్న వాళ్ళకు కూడా ఈ అలజడి ఎక్కువగా బాధాకరంగానే అయ్యింది. అందుకే ఆ మహేంద్రగిరికి ఏవైతే
ఔషధాలతో పుట్టి ఉన్నట్టుగా అక్కడ బాగా నిలయంగా ఉన్నది. అన్ని ఔషధాలతో ఉన్న ఎన్నో అక్కడ ఉండేసరికి కూడా అయినప్పటికీ కూడా ఆ మహాసర్పాలు చేస్తున్న ఘోర విషానికి మాత్రం అవన్నీ కూడా ఔషధాలు కూడా హరించుకుపోయాయి. అలాగే అక్కడ ఏవైతే కొన్ని కొన్ని ఆశ్రయించుకున్న తాపసులున్నారో వీళ్ళందరూ కూడా కలత చెందారు. ఎందుకంటే ఔషధాల మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. అలాగే విద్యాధరుడు కూడా భయపడిపోయి వాళ్ళ స్త్రీలను తీసుకుని అక్కడి నుంచి ఆకాశానికి వాళ్ళందరూ ఒక్కసారిగా ఎగిరిపోయారు. పానభూమి గతం హిత్వా హైమమాసవ భాజనం పాత్రాని చ మహర్వాణి కరకాశ్చ హిరణ్మయాన్. ఈ విద్యాధరులు పానభూమి నుంచి వాళ్ళైతే ఆకాశానికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మధుర పానీయములు గన బంగారు పాత్రలు, అమూల్యమైన భోజన పాత్రలు ఇవన్నీ కూడా భయంతో అక్కడే వదిలేసి వాళ్ళ ప్రాణాలు దక్కితే చాలన్నట్టుగా వాళ్ళొక్కళ్ళే వెళ్ళిపోయారు. లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాని చ చర్మాని ఖడ్గాంశ కనకత్సరూన్. అయితే వీళ్ళందరూ అలా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే వాళ్ళు లేహ్యాలకి రుచికరమైన ఈ భక్ష్యభోజ్యాలు తినటానికి అవన్నీ ఉన్నాయో ఆ మధుర రసబల్ ఈ పళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఏవైతే కొన్ని కొన్ని కూర్చోటానికి వీటికి ఉన్నాయో ఆ చర్మాలు ఇవన్నీ కూడా అక్కడే బంగారు పిడుగులు కలిగిన ఖడ్గాలు అన్నీ అంటే వాళ్ళు వెళ్ళారో తప్పితే వాళ్ళు ఏవైతే సమస్తం ఉన్నాయో అవన్నీ అక్కడే విధులు పెట్టేశారు. కృతకంఠగుణాః క్షీభా రక్తమాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిని. వారు అక్కడ మళ్ళీ ఏవైతే కిన్నరులు వీళ్ళందరూ కూడా గంధర్వులు వీళ్ళందరూ ఉన్నారు. అయితే వీళ్ళు ఒంటికి కొన్ని కొన్ని ఆభరణాలు కూడా ధరించి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికన్నా ఆభరణం గాని, వస్త్రం గాని ఏదన్నా మెల్లిగా తాపీగా తయారై వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటాం. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మనకి ఆపత్తేదో వచ్చింది వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఇవి సరి చేసుకుని, అవి సరి చేసుకుని వెళ్ళేలాగా మనమేమి ఉండము. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ మెడలో వేసుకున్న కంఠహారాల దగ్గర నుంచి, వాళ్ళు ధరించిన పూలమాలల దగ్గర నుంచి, వాళ్ళ శరీరం మీద ఏవైతే చందనాలు, లేపనాలు ఇవన్నీ రాసుకుంటూ సహజంగానే అక్కడ అంతలాగా విహరిస్తూ ఉన్నవాడు. ఇక్కడ వాళ్ళ కన్నులు కూడా ఈ చక్కగా వీళ్ళ మధు సేవనం ఇవన్నీ చేసి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ భోగప్రాయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అట్లాంటి విద్యాధరుడు ఇప్పుడు భయానికి లోబడిపోయి ఆకాశ మార్గంలో అక్కడ చేరి ఉన్నారు. హారలో పూరకేయూర పారిహార్యాదరాః స్త్రియః విస్మిత సస్మితస్తస్తు ఆకాశీ రమణీ సహ. ఈ విద్యాధరులు వాళ్ళ స్త్రీలు వీళ్ళందరూ కూడా ఏవైతే హారాలు వేసుకుని ఉన్నారో ఆభరణాలు ధరించి ఉన్నారు, దండమాలలు ఇవన్నీ వేసుకున్నారు, కడియాలంటే సకల ఆభరణాలు ధరించి ఉన్నవాళ్ళు. అయితే ఇక్కడ వీళ్ళు ఆశ్చర్యానికి ఒక పక్క, భయానికి ఒక పక్క, అలాగే నవ్వులుతూ అంటే ఇక్కడ వాళ్ళు మళ్ళీ సేవనం మధు సేవనం కూడా చేసి ఉన్నారు. అందుకని వీళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నారంటే వీళ్ళను విడిచిపెట్టకుండా వాళ్ళ స్త్రీలతో వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళ ప్రియమైన వాళ్ళతో అక్కడ ఉండి ఆ అంతరిక్షంలో నిలిచి ఎంత గమనిస్తున్నారు. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వీక్షాంచకృశ్చ పర్వతం. ఆ విద్యాధరుడు మహర్షులు ఆకాశంలో ఒక్క చోట చేరారు. వీళ్ళందరూ కూడా ఇంకా ఏ ఆధారం లేకుండా అంతరిక్షంలో అలా తేలియాడుతూ వాళ్ళందరూ కూడా అక్కడ హనుమంతుణ్ణి చూస్తున్నారు. ఆ మహేంద్రగిరికి ఇంతలాగా అంత అలజడిప్రాయం చేసింది ఎవరనే దాన్ని చూస్తూ ఈ మహావిద్యని ప్రదర్శిస్తున్న హనుమంతుణ్ణే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. పైగా ఇంకేం చెయ్యబోతున్నారన్న కుతూహలంతో ఆయన్నే చూస్తూ ఉన్నాను. శుశ్రూశ్చ తథా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలే అంబరే. అప్పుడు నిర్మలమైన ఆకాశంలో నిలిచి ఉన్న ఈ పవిత్రాంతఃకరణులైన ఋషులు, చారుణులు, విద్యాధరులు, సిద్ధ పురుషులు వాళ్ళందరూ కూడా అంటే ఇక్కడ సిద్ధులు మాట్లాడే మాటలు వాళ్ళందరూ వింటున్నారు. ఏషా పర్వత సంకాసో హనుమాన్ మారుతాత్మజః తీర్షతి మహావేగః సముద్రం మకరాలయం. పర్వతం ఆకారం కలిగి ఉన్నట్టు ఆ వాయు నందనుడైన ఆ హనుమంతుడు చాలా వేగం కలిగి ఉన్నవాడు. ఈ హనుమంతుడు ఇక్కడ ఈ మొసళ్ళకి అంటే ఈ క్రూర జీవనాశలకి నిలయమైన ఆ సముద్రాన్ని దాటటానికి ప్రయత్నిస్తున్నాడు అని.
రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరంపారం దుష్పాపం ప్రాప్తుమిచ్చతి. ఇతడు శ్రీరాముడొక్క కార్యార్థమై ఈ వానర్రాజైన సుగ్రీవుడి ఆజ్ఞ మేరకే ఇతరులకు ఎవరికి సాధ్యం కాని పనిని చేస్తున్నాడు హనుమంతుడని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దాటటానికి వీల్లేనటువంటి ఈ సముద్రాన్ని దాటి అవతలి వైపుకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. ఇతి విద్యాధర శ్రుత్వా వచస్తేషాం మహాత్మానాం తమ ప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం. ఆ మహాత్ములొక్క మాటలు విని విద్యాధరుడు సాటిలేని ఆ వానరుల్లో ఉత్తముడైన హనుమంతుడి ఆ మహేంద్రగిరి మీద చూస్తూ అలా ఉండిపోయాడు. దూదువే చాసారుమాని చకంపే చాచలూపమః ననాదా సుమహానాదం సుమహానివ తోయదః. పర్వతంలాగా అంత పెద్ద శరీరం కలిగిన హనుమంతుడు ఒక్కసారిగా ఆ ఒళ్ళన్నది కాస్త విరుచుకున్నాడు. అయితే ఈ విరుచుకున్నప్పుడు శరీరం మీద రోమాలు అలాగే ఎలా అనిపిస్తున్నాయి అంటే ప్రళయకాలంలో మేఘం గర్జిస్తే ఎలా ఉంటుంది అంత పెద్ద శబ్దం వచ్చింది. అనుపూర్వేణ వృత్తం చ లాంఘూనం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజా ఇవూరగం. ఆ హనుమంతుడు ఎగరటానికి సిద్ధపడి ఉండి ఒక్కసారిగా ఒళ్ళి దిల్చుకుంటేనే అంత పెద్ద శబ్దం వచ్చింది. అయితే ఇక్కడ మొదట బాగా లావుగా ఉంటే మెల్లమెల్లగా సన్నబడుతూ అంటే ఇక్కడ ఆ శరీరాన్ని ఎగరటానికి వీలుగా మార్చుకుంటున్నాడు. అలాగే తన తోకను కూడా చక్కగా పాములాగా విదిలించి ఉన్నాడు. తస్య లాంగూలమావిద్ధం ఆప్తవేగస్య పుష్టతః దదృశే గరుడేనేవ క్రియమానో మహోరగః. చాలా వేగంగా వెళ్ళగలిగిన హనుమంతుడు తన ఒక్క తోకను ఒక్కసారిగా విదిలిచ్చాడు. అప్పుడు అది ఒక్కసారిగా నిలువుగా కాసేపు వంకరగా నిల్చున్న ఆ తోక గరుత్మంతుడితో కొనబడ్డట్టుగా అంటే ఒక మహాసర్పంలాగా కనిపించింది. ఇంత పెద్ద శరీరానికి తగ్గట్టుగా అంత పెద్దగా ఉన్నది కాబట్టి. బాహు సంస్థాయామాస మహాపరిగ సన్నిభో ససాధా చ కపిః కట్యం చరణో సంచుకోచ. ఆ హనుమంతుడు పెద్ద పెద్ద ఇనుప గదల్లాగా కనపడుతున్న తన ఒక్క రెండు బాహువులను ఒక్కసారిగా స్తంభింపచేశాడు. ఊపిరి బిగబట్టుకున్నాడు. చక్కగా పొట్టను కృషింప చేసుకున్నాడు. పాదాన్ని బాగా కుదించి పెట్టాడు. సంహృత్య చాభుజో శ్రీమాన్ తదేవాచా శిరోధర తేజస్సత్వం తథా వీర్యం ఆవివేశ స వీర్యవాన్. శుభ లక్షణాలన్నీ సంపన్నంగా ఉన్న హనుమంతుడు తన భుజముల్ని మెడని కాస్త కుదించుకున్నాడు. అప్పుడు ఆ వీరుని యందు తేజస్సు బలము పరాక్రమం కూడా అసలు దేనితో పోల్చడానికి వీలు లేనట్టు అంతలాగా నిండిపోయి ఉన్నాయి. దీంతో రామాయణంలో సుందరకాండలో ఫస్ట్ సర్గలో 36 శ్లోకాస్ సంపూర్ణం.